అమ్మవారు భక్తులకు చూపే కృపల గురించి తెలుసుకుందాం. మరియు ప్రతి కథ ఒక ఆధ్యాత్మికతను, భక్తిభావంను కలిగి ఉంటుంది. మొదటగా శబరి భక్తికి అమ్మవారి యొక్క అనుగ్రహం, శ్రీరాముడి ద్వారా మోక్ష ప్రసాదం. పాల పర్వతాల మధ్య ఒక అడవి ఉంది. అక్కడ ఒక పవిత్ర హృదయం కలిగిన మహిళ. ఆమె పేరు శబరి. ఆమె చిన్ననాటి నుండి ఒకే ఒక కోరికతో జీవించసాగింది. ఆ కోరిక ఏమనగా, శ్రీరాముడు తన ఇంటికి రావాలి మరియు తన చివరి చూపు వరకైనా శ్రీరాముడిని చూడాలి అన్నది ఆమె కోరిక. శబరి సాధారణ మహిళ కాదు. ఆమె మాయాలోకం నుండి మానవ లోకానికి పుట్టిన ఓ విశిష్ట ఆత్మ. గత జన్మలో అమ్మవారిని ఆరాధించిన తపోనిష్ట. ఈ జన్మలో ఆమెకు పరమభక్తిగా రామనామం మిగిలింది. ప్రతి ఉదయం ఆమె ఒక తోటలోకి వెళ్ళి మధురమైన కాయల్ని తీసుకొచ్చేది. ఒక్కో పండు కొరికి చూసేది మధురంగా ఉందా లేదా అని. ఎందుకంటే ఆమె ఆ పండ్లను శ్రీరాముకి సమర్పించాలనుకుంది. మరొక వైపు శ్రీరాముడు వనవాసంలో ఉన్న సమయంలో లక్ష్మణుడితో కలిసి శబరి ఆశ్రమానికి వస్తాడు. అది యాదృచ్ఛికం కాదు, అది ఆదిపరాశక్తి ఇచ్చిన మార్గం. ఆ అమ్మవారు శబరిలోని భక్తిని చూసి శ్రీరాముని అడవి దారిలో నడిపించింది. శబరి తన ఆశ్రమంలో స్వయంగా పండ్లు తీసుకొని వచ్చి రాముని ముందు పెట్టింది. ఓ రామా, ఇవి చిన్నవి, గట్టివి, కానీ నా ప్రేమ ఎంతో నిండు అయినది అని చెప్పింది. అప్పటి వరకు శుద్ధతను మాత్రమే అంగీకరించే రాముడు శబరి తిన్నటువంటి పండ్లను మధురంగా భావించి తిన్నాడు. ఆ సమయం కేవలం భక్తి, క్షమ, ప్రేమతో నిండి ఉంది. శబరి తిన్న పండ్లు దేవతలకి భగవంతుడు అందించని రుచి. శబరి చూసిన ప్రేమ రాముడే కాకుండా ఆ పరాశక్తిని కూడా తాకింది. ఆ అమ్మవారు తన లోకం నుండి చూశారు. ఈ భూమిపై నిస్వార్థంగా భక్తిని చూపే వారిని నేను ఎప్పటికీ వదలను. శబరి పాదాలకు రాముడు తానే నమస్కరించాడు. ఆ పైన ఆమెకు ఇలా ఆశీర్వదించాడు. నీ భక్తికి దేవతలు ఆశ్చర్యపోతున్నారు. నీ తపస్సు, నీ ప్రేమతో పరాశక్తి సంతృప్తి చెందించావు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అని చెప్తాడు. ఆ క్షణం అమ్మవారి కృపతో శబరి శరీరాన్ని వదిలి బ్రహ్మలోకంలోకి చేరింది. పరిపూర్ణ ఆనందంలో విలీనం అయ్యింది. ఈ కథలోని ముఖ్య సందేశం ఏమిటంటే, భక్తికి రూపం అవసరం లేదు, స్థానం అవసరం లేదు. కానీ ప్రేమ కలిగి అమ్మా అని పిలిచిన వారిని తాను ఎప్పటికీ వదలదు. రెండవది, కన్నప్ప పరమశివుని పట్ల ప్రేమ మరియు ప్రత్యక్ష దర్శనం. కన్నప్ప అనే ఆదివాసి ఒక అరణ్యంలో నివసించేవాడు. ఆయనకు దేవాలయం ఏమిటో తెలియదు, ఆచారాలు, పూజలు ఏమిటో తెలియదు. కానీ మనసులో పరమమైన శుద్ధత, నిస్వార్థ ప్రేమ. ఆయన చెట్లలో తిరుగుతూ, పశువులను వెంటాడుతూ జీవనం గడిపేవాడు. కానీ ఒకరోజు దట్టమైన అరణ్యంలో శివలింగాన్ని చూశాడు. వెంటనే అక్కడే ఆగిపోయాడు. అతనికి శివుడు ఎవరో కూడా తెలియదు. కానీ తన హృదయం చెప్పింది, ఇది నా తండ్రి, ఇది నా పరమాత్మ. అప్పటి నుండి అతనికి ఒకే ఒక్క లక్ష్యం, ఆ శివలింగానికి సేవ చేయడం. కావలసిన పువ్వులు లేకపోయినా అతను అడవిలోని చెట్ల నుంచి ఆకులు తెచ్చేవాడు. పవిత్రమైన నీరు లేకపోయినా తన లోటులో నుండి నీటిని శివుని మీద పోసేవాడు. పనిచేసే శుద్ధత కంటే మనసులోని ప్రేమతో పూజ చేసేవాడు. అతని భక్తిని చూసి దేవతలే ఆశ్చర్యపోయారు. కానీ కొందరు ఆచార సంస్కారాలు పూజారులు అతనిపై అపవాదాలు పెట్టారు. ఇది అపవిత్ర పూజ అని వారు అన్నారు. ఒకరోజు అతను ఆలయానికి వచ్చినప్పుడు శివలింగం కన్ను నుండి రక్తం కారుతుంది. ఆపలేకపోయాడు. వెంటనే తన కన్ను తీసి శివుడి కన్ను స్థానంలో పెట్టాడు. అయినా రక్తం ఆగలేదు. అప్పుడు అతడు ఏం చేశాడు అంటే, ఇంకో కన్ను కూడా తీయడానికి సిద్ధమయ్యాడు. కన్ను తీసిన తర్వాత శివుడు మిగిలిన దృష్టిని ఎలా చూస్తాడో తెలుసా? తాను ఉంచిన కన్ను స్థానాన్ని చూడడానికి తన కాలుని ఉంచి శివుని రెండవ కంటిని తీసేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు ఒక్కసారిగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆకాశంలో శివతాండవం వినిపించగానే దేవతలేనే వణికిపోయారు. పరమశివుడు అతనిని ముద్దాడి ఇలా అన్నాడు, నీవు చూపిన భక్తికి, ప్రేమ, త్యాగం ఈ లోకానికి దిశానిర్దేశం. నీవే నిజమైన పూజారి, నీవే నా హృదయానికి అర్హుడు. అప్పుడు అమ్మవారు పార్వతీదేవి కూడా ప్రత్యక్షమై ఇలా అన్నారు, నీ భక్తిని చూడటానికి శివుడు నడిపింది నేను. ఈ శుద్ధమైన ప్రేమ అనుభవించాలంటే దేవతలకే జన్మ తీయాల్సిందే. మూడవది, శ్రీ లలితాదేవి ఒక గర్భిణికి ఇచ్చిన మానసిక ధైర్యం మరియు పరమానంద అనుభూతి.
ఒక పల్లెటూరులో సరళ అనే మహిళ ఉండేది. ఆమె గర్భధారణ సమయంలో ఇంట్లో పెద్దలు లేకపోవడం, భర్త దూరంగా ఉద్యోగం చేయడం వలన ఆమె ఎప్పుడూ ఒంటరితనం, భయం, ఆందోళనలతో బాధపడుతూ ఉండేది. ఒకరోజు రాత్రి భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఎటు వెళ్లాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు. కన్నీళ్లతో నేలపై కూర్చొని ఇలా ఏడుస్తూ ఉంది. అమ్మా, నాకు ఏమీ తెలియదు, నన్ను కాపాడమ్మా, నా బిడ్డను కూడా కాపాడమ్మా అంటూ. ఆ స్వరం విన్న ఆదిపరాశక్తి వెంటనే సరళ దగ్గరకు వచ్చి, నీవు భయపడకు, నీకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పింది. ఆ స్వరం విన్న సరళ కూడా ఎంతో ప్రశాంతంగా, భయం లేకుండా తన వెంట ఏదో శక్తి ఉన్నట్టు అనుభూతి పొందింది. కొన్ని గంటల తర్వాత ఆమెకు సుఖప్రసవం జరిగింది. బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉన్నాడు. అప్పుడు సరళ కన్నీళ్లతో, ఇది నా బిడ్డ కాదు అమ్మా, ఇది మీ ప్రసాదం అంటూ, మీకు శతకోటి వందనాలు అంటూ అమ్మవారికి నమస్కరించింది. తరువాత సరళ కలలో శ్రీ లలితాదేవి ప్రత్యక్షమై ఇలా అంటుంది, శక్తిని ధరించే ప్రతి నారీ నా రూపమే. నీవు ధైర్యంగా ఉండిన ప్రతి క్షణం నేను నీలో ఉన్న సాక్ష్యం అని చెప్తుంది. ఈ కథలోని ముఖ్య సందేశం ఏమిటంటే, భయం మనల్ని నిలిపేస్తుంది, భక్తి మనల్ని నడిపిస్తుంది. దేవతల అనుగ్రహం కనిపించదు, కానీ అవసరమైనప్పుడు మన మనసులో ధైర్యంగా మారి నిలబడుతుంది. 4. అన్నపూర్ణాదేవి భిక్ష రూపంలోని బ్రాహ్మణుడికి అనుగ్రహించిన చరిత్ర. ఒకప్పుడు వారణాసి నగరంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. పేరు ధర్మదత్తుడు. భర్తృహరి వ్రతం పాటిస్తూ అనాథలకు అన్నదానమే జీవన విధిగా బతికేవాడు. అయితే ఏటా కార్తీక మాసంలో 4 రోజుల పాటు అన్నదానం చేసి చివరి రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అన్న సంకల్పం చేసేవాడు. అయితే ఒక సంవత్సరం మహాపరిశోధనగా అతని ఇంట్లో ఒక ముద్ద అన్నం కూడా లేకుండా పోయింది. ఎవరూ సహాయం చేయలేదు. దాతలొకరే లేకుండా పోయారు. భోజనానికి పిలువబోయి అనాథ పిల్లల కంట్లో ఆశ, ధర్మదత్తుని హృదయంలో దుఃఖం. అతడు అమ్మవారిని దర్శించుకుంటూ ఇలా మొరపెట్టుకున్నాడు, అమ్మా, నీకే నైవేద్యం పెట్టలేకపోతే నా బ్రతికే వ్యర్థం. నా చేతుల్లో అన్నం లేదు, నా హృదయంలో అశ్రద్ధ మాత్రమే ఉంది. నీవు స్వయంగా రాకపోతే నీకేమి పెట్టగలను అంటాడు. ఆ రాత్రి అతని గుడిసె ముందు ఓ బాలిక రూపంలో ఓ మహిళ ప్రత్యక్షమైంది. ఆమె చేతిలో పిండి వంటలు, పాయసం, దద్దోజనాలతో కూడిన ఓ తాత్కాలిక భోజన చట్టం ఉంది. ఆమె మౌనంగా బ్రాహ్మణుడికి నైవేద్యం ఇచ్చింది. అతడు ఆశ్చర్యంతో, అమ్మా, ఇది కాలరాత్రి, మీరెవరు, ఈ భోజనం ఎలా తెచ్చారు అని అడుగుతాడు. ఆమె చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్తుంది, నీ భక్తి అన్నమవుతుంది, నీ నమ్మకం నైవేద్యం అవుతుంది, నీ హృదయం నా ఆలయం, నేనే అన్నపూర్ణాదేవిని, నీ భక్తికి నేను వస్తాను, నీవు నన్ను పిలిస్తే చాలు అంటూ అదృశ్యమవుతుంది. గుడిసె అంతా పరిమళాలతో నిండిపోయింది. భోజనాన్ని అన్ని విధాలుగా పంచుకున్నాడు ధర్మదత్తుడు. అంతటి కృప చూసిన గ్రామస్తులు దేవిని పూజించడానికి వస్తూ ఉండిపోయారు. ఈ కథలోని ముఖ్య సందేశం ఏమిటంటే, భక్తి ఉన్న చోట అన్నపూర్ణ రూపం ప్రత్యక్షమవుతుంది. పేదరికం వల్ల అమ్మవారి సేవ ఆగదు. భక్తి మాత్రమే అమ్మవారికి కావలసిన నైవేద్యం. 5. శుద్ధ మనస్సు. అమ్మవారి కృపతో మోక్షం పొందిన వేశ్య కథ. ఒకప్పుడు పవిత్ర క్షేత్రం వద్ద ఒక వేశ్య నివసించేది. ఆమె పేరు చంద్రముఖి. తన జీవన విధానం వల్ల సమాజం ఆమెను పట్టించుకునేది కాదు. కానీ ఆమె హృదయంలో పతితులు ఆదరించిన అమ్మవారి తత్వం మీద అపారమైన విశ్వాసం ఉండేది. ఆమె ప్రతిరోజు అమ్మవారి ఆలయం బయట నిలబడి ఆలయం నుండి వస్తున్న మంత్రోచ్చరణలు, ఘంటానాదాలు వింటూ మంత్రముగ్ధురాలవుతూ ఉండేది. ఆమె లోపలికి వెళ్లే ధైర్యం ఉండేది కాదు. ఎందుకంటే ఆమె, నేనే పాపాత్మురాలిని, అమ్మవారి మందిరంలో అడుగు పెట్టడానికి అర్హత నాకు లేదు అంటూ భావించేది. ఆమె గుడి ముందు తల వంచి, అమ్మా, నా పాపాల కంటే నీ క్షమించగల గుణమే గొప్పది కదా, నన్ను ఒడిసి పట్టుకుని నీవే ఉన్నావు అంటూ ప్రార్థించింది. ఆమెకు ఒకరోజు రాత్రి ఒక అద్భుతమైన కల వచ్చింది. ఒక ప్రకాశమైన రూపం ఆమె ముందుకు వచ్చి ఇలా చెప్పింది, నీ హృదయం పవిత్రం చంద్రముఖి, నీ ప్రేమ నిజమైనది, నీ భక్తి స్వచ్ఛమైనది, దేవతలు నీలాంటి వారి కోసమే ఎదురు చూస్తారు. అప్పుడు చంద్రముఖి గాబరగా ఇలా అడిగింది, నేనేమి చేశానమ్మా? అప్పుడు అమ్మవారు ఇలా బదులిచ్చింది, నీవు
నన్ను నీ లోపల పూజించావు, హృదయంలో నన్ను నిలిపావు, అంతకంటే మహాపూజ ఏదీ లేదు. ఆమె ఆ రోజు ఉదయం మేలుకవైన వెంటనే ఆలయానికి వెళ్ళింది. పూజారి ఆశ్చర్యంగా ఆమెను చూసి అడిగాడు, ఇవాళ ఏదో వెలుగు నీ ముఖం మీద ఉంది, నీవు మారిపోయినవే అని అంటాడు. ఆమె చెబుతూ గుడిలోకి అడుగు పెట్టగానే అమ్మవారి విగ్రహం కాంతిమయంగా వెలిగింది. పూజారి కల్లారా చూశాడు. అంతా విస్మయం. ఆ క్షణాన ఆమె కన్నీళ్లతో అమ్మవారిని నమస్కరించింది. భక్తితో కూలిపోయింది. తర్వాత అమ్మవారు ఆమెను కళ్ళలో మళ్ళీ దర్శించుకొని, చంద్రముఖి, నిష్కల్మష హృదయం నన్ను ఆకట్టుకుంది. ఈ జన్మలో నీ పాపాలు అన్నీ క్షమించబడ్డాయి, నీవు స్వర్గానికి మార్గం పొందావు అని చెప్తుంది. ఈ కథ యొక్క ముఖ్య సారాంశం ఏమిటంటే, అమ్మవారికి కావలసినది శరీర శుద్ధి కాదు, మనసు శుద్ధి. వేశ్య అనే పద్ధతి సమాజం నిర్ణయించేది, కానీ అమ్మవారి దృష్టిలో పవిత్రత అనేది హృదయంలో ఉండాలి. నేను ఈ వీడియోను AI ద్వారా రూపొందించాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.